ఇప్పుడు మనం మోడలింగ్ అంటే ఇంకొకటి ర్యాంప్ వాక్స్ కూడా ఉన్నాయి కదా. ఉన్నాయి. ర్యాంప్ వాక్స్ అంటే ఎట్లా ఏంటి ప్రాసెస్ మొత్తం? దానివల్ల యూజ్ ఏంటి అని అంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్ పెరిగిద్ది ఆ స్టేజ్ మీద చేయడం వల్ల. ఒక నలుగురు ముందు చేస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే వాక్ డిఫరెన్స్ వస్తుంది. మనం నార్మల్ గా వాక్ చేసేయడానికి స్టేజ్ మీద చేయడానికి చాలా డిఫరెన్స్ వస్తుంది. కాకపోతే ఏదైనా ప్రాక్టీస్ ఇంపార్టెంట్. వితౌట్ ప్రాక్టీస్ మనం ఏమీ చేయలేము. గ్రూమింగ్ అనేది కామన్ గా ఇస్తారు. అక్కడ బాగా నేర్చుకుంటే మాత్రం పేజెంట్ లో గానీ రన్వేలో గానీ బాగా పర్ఫామ్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఒక బ్రాండ్స్ వస్తాయి, లైక్ స్పాన్సర్షిప్ అని చెప్పి చాలా మంది స్పాన్సర్స్ వస్తున్నారు ఇప్పుడు స్టేజ్ షోస్ కి. ఏదైతే వాళ్ళు అమౌంట్ అనేది పెడుతున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళు వచ్చి చూడడం వల్ల వాళ్ళ యాడ్ షూట్స్ కి కానీ లేకపోతే బ్రాండ్స్ కి కానీ లేకపోతే ఇంకా రిమైనింగ్ మూవీస్ లో కానీ క్యారెక్టర్స్ కానీ అలాంటివి వస్తాయి. మనకే తెలియకుండా చాలా ఇండస్ట్రీ పీపుల్ వస్తున్నారు ఇప్పుడు చీఫ్ గెస్ట్ గా, గెస్ట్ ఆఫ్ ఓనర్స్ గా. నేను జ్యూరీస్ గా వెళ్తూ ఉంటా పేజెంట్స్ కి, అప్పుడు చాలా మంది యాక్టర్సే వస్తారు. సో అలాంటి వాళ్ళ కళ్ళలో పడడం వల్ల ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ టాలెంట్ ఉంటే మాత్రం జెన్యున్ గా ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ అవుతుంది వాళ్ళకి లైఫ్ లో. అంటే ఇండస్ట్రీలో ఉండాలంటే టాలెంట్ ముఖ్యమా లేకపోతే కమిట్మెంట్ ముఖ్యమంటారా మీరు? నేను మనమైతే జడ్జ్ చేయకూడదు. కమిట్మెంట్ ఇచ్చే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏం అవసరం అయ్యి ఉండి ఇస్తారు. ఎవరు ఏ ఆడపిల్ల ఇష్టపడి ఏది ఇవ్వదు అలాంటివి కమిట్మెంట్స్ అనేవి. సో కష్టపడే వెళ్ళాలనుకుంటాం. అలాంటి సోర్స్ లేని వాళ్ళు ఏంటంటే కొంచెం అడ్డదారిలో వెళ్ళాలి అని అనుకుంటారు త్వరగా రికగ్నైజ్ అవ్వడానికి. కానీ దాంట్లో కూడా చాలా మంది మోసపోతున్నారు. ఇంకా అది వాళ్ళకే తెలియాలి, వెయిట్ చేయాలి అని వాళ్ళకి తెలియాలి. ఇన్ కేస్ అది అవ్వట్లేదు అని అనుకుంటే మాత్రం ఆ వేలోనే వెళ్లాల్సి వస్తాయి. లేదనుకుంటే టోటల్ గా మానేసి ఇంకా వేరే వెతుక్కోవాలి. చాలా మంది ఇప్పుడు అకాడమీస్ పెట్టాక క్లాసెస్ పెడతారు. ఒక్కొక్కరి దగ్గర 40-50కి అట్లా తీసుకొని సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తాం అది ఇది అంటారు. నిజంగా అసలు అవి చెల్లుతాయా సర్టిఫికేట్స్ అవన్నీ? సర్టిఫికేట్ వల్ల అయితే యూజ్ లేదు. ఇప్పుడు నేను దీనికి ముందు కూడా నేను బ్రైడ్స్ కి వెళ్ళాను. నేను మేకప్ నేర్చుకోక ముందు నాకు నార్మల్ గా యూట్యూబ్ ద్వారానే నేను నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నా. నేను మా రిలేటివ్స్ కే చాలా మంది వెళ్ళా, నువ్వు సర్టిఫైడా నన్ను ఎవరు అడగల. టాలెంట్ ఏదైనా ఏంటంటే నీకు వర్క్ వచ్చా లేదా అన్నదే చూస్తారు. బయట వెళ్ళి ఇప్పుడు చాలా మంది అదే ఫేక్ గా మేము అక్కడి నుంచి వచ్చాము ఇక్కడి నుంచి వచ్చాము మేము మీకు ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి కొంతమంది అంటున్నారు. నేను ఎవరిని పాయింట్అవుట్ చేయాలనుకోవట్లేదు. లైక్ నేను అకాడమీస్ కి మోడల్ గా వెళ్తే నాకు చాలా మంది మీద రెస్పెక్ట్ ఉంది. జస్ట్ నేను విన్న ప్రకారంగా చెప్తున్నా, స్టూడెంట్స్ వచ్చి బాధపడిన విషయం మాత్రమే చెప్తున్నాను. సో వాటి వల్ల అయితే యూజ్ లేదు. నీ వర్క్ నువ్వు ఓన్ గా నేర్చుకొని నువ్వు వెళ్ళి ఎవరికైనా చేయొచ్చు. సర్టిఫికేట్ అసలు ఇంపార్టెంటే కాదు ఈ ఫీల్డ్ లో మేకప్ ఆర్టిస్ట్ కి. ఇప్పుడు మీరు ప్రతిదీ క్లీన్ అండ్ క్లియర్ గా పర్టికులర్ గా ఉన్నారంటే మేకప్ విషయంలో గానీ ఏది ఎలా చేయాలి. మనం ఏదైనా చిన్న చిన్న బ్యూటీ పార్లర్స్ అవి చూస్తే యూస్ చేసిన థ్రెడ్స్ యూస్ చేస్తారు, వాటి వల్ల చాలా మంది చనిపోయారు అని కూడా వచ్చింది. అట్లా నిజంగానే ఉంటాయా? నిజంగానే. అదే ఇప్పుడు మనం ఇందక్కడ ప్రీవియస్ గా ఎక్స్పీరియన్స్ లేకుండా పెట్టేస్తున్నారు అని అనుకుంటున్నాం కదా, ఇలాంటి వాళ్ళ వల్లే జరుగుతుంది. సో అలా కేసులు అయినాయి, చాలానే జరిగినాయి అనమాట. అదే మీకు ఒకవేళ రాకపోతే నేర్చుకోండి ఇంకో 10 సార్లు. ఎందుకంటే ₹1 తీసుకొని మీరు వర్క్ చేస్తున్నారు క్లయింట్ కి. క్లయింట్ సాటిస్ఫై అవ్వకపోతే క్లయింట్ కి ఏమన్నా అయితే అప్పుడు ఎవరికి వెళ్ళి చెప్పుకుంటారు? ఇప్పుడు వాళ్ళనేమే పోతుంది కదా, అది వాళ్ళు తెలుసుకోవట్లేదు. జస్ట్ ఏంటంటే ₹4 వెనకాల వేసుకోవాలన్నట్టు తెలియని అదే వర్క్ కూడా రాని వాళ్ళు కూడా పెట్టేస్తున్నారు. అలా అనుకుంటే నేను పెట్టాలి, బ్యూటీషియన్ నువ్వు చెయ్యి నువ్వు పెట్టు అని అన్నారు మా ఇంట్లో కూడా. నేను కొంతవరకు నేర్చుకుంటా, ప్రతిదీ దాంట్లో నాకు రాదు. అలాంటప్పుడు ఎందుకు, నాకు ప్రతిదీ వచ్చిద్ది అని అనుకుంటేనే దిగాలి, లేకపోతే అవసరం లేదు. నాకు మేకప్ ఇష్టము, నేను నేర్చుకున్నాను, క్లయింట్ కి వెళ్ళి వేయగలను, ధైర్యం ఉంది, నాకు అది ఇంట్రెస్ట్ కాబట్టి నేను వెళ్ళా. దీని మీద ఇంట్రెస్ట్ లేదు, నేను వెళ్ళలేదు. బలవంతంగా ఏది కాదు, అది మనకి మైండ్ కి వెళ్తుంది, మనం నేర్చుకోగలం అని అనుకుంటే వెళ్ళి నేర్చుకోవాలి, లేకపోతే వదిలేయాలి, ఇంకోటి ట్రై చేయాలి. ర్యాంప్ బాక్స్ లో మళ్ళీ నడిచేటప్పుడు ఇలా నడవాలి అలా నడవాలి అది కూడా నేర్పిస్తారు కదా? నేర్పిస్తాము డెఫినెట్ గా. అది డిఫరెన్స్ ఉంటది. ట్రెడిషనల్ వాక్ ఒకటి ఉంటది, వెస్టర్న్ ఒకటి ఉంటది, ఎక్స్ప్రెషన్స్ పోజెస్ అన్ని చాలా డిఫరెన్స్ ఉంటది. అది చాలా మందికి తెలియక రెండు ఒకేలాగా కూడా నడిచేస్తారు. ఏదైనా ఏంటంటే నేర్చుకోవాలి. అవగాహన లేకుండా ఇప్పుడు స్టేజ్ మీదకి ఎక్కిచ్చేస్తున్నారు. ఇది ఒకటి ఎట్లా అయిపోయిందంటే ఈ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు బ్యూటీ ఇండస్ట్రీ డబ్బులు వస్తే చాలు, టాలెంట్ ఉన్నా లేకపోయినా ఎవరిని పడితే వాళ్ళని ఎక్కిచ్చేస్తున్నారు. ఫస్ట్ నేను ఏంటంటే తెలుసుకోమంటున్నా, డబ్బులు ఉన్నాయని వీళ్ళు పెట్టేస్తున్నారు. అది ఎక్కేస్తే ఏదో వచ్చేస్తుంది, మేము సెలబ్రిటీ హోదా అయిపోతున్నాం అని చెప్పి ఫీల్ అవుతున్నారు. అది వాళ్ళకి తెలియట దానివల్ల యూజ్ లేదని. గ్రూమింగ్ తీసుకొని మంచిగా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వెళ్ళాలి. ఇప్పుడు రేపు 12 and 13th మేము కూడా పెడుతున్నాము, గ్రూమింగ్ క్లాసెస్ పెడుతున్నాం. నేను ఇప్పుడు ఒక ఫ్యాషన్ షో పెట్టొచ్చు, దానివల్ల నాకు బెనిఫిట్ ఏంటి? నాకు స్పాన్సర్స్ వస్తారు, ఎవరు పడితే వాళ్ళు జాయిన్ అవుతారు, వాళ్ళకి టాలెంట్ కూడా ఉండదు. డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి నేను స్టేజ్ ఎక్కిచ్చేస్తే నాకు వాళ్ళకి వాల్యూ ఏముంటది? నేను అదే ఫేస్ చేసి వచ్చాను. ఎంత బాగా పర్ఫార్మ్ చేసినా వెనక ఏమవుతుందంటే డబ్బులు ఎవరన్నా ఇచ్చారనుకోండి, టైటిల్ ఇచ్చేస్తారు, క్రౌన్ ఇచ్చేస్తారు. చాలా మంది చెప్తారు వాళ్ళు మనీ ఇచ్చారు కాబట్టి విన్ అయ్యారు. ఈవెన్ వీటిలో కూడా కమిట్మెంట్స్ ఉన్నాయంట. మరి ఇలాంటి వాటికి కమిట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. దీంట్లో కూడా కమిట్మెంట్స్ ఉన్నాయి ర్యాంప్ వాక్ కి. ఉన్నాయి.
వామ్మో క్రౌన్ కి లైక్ అంటే First పేజెంట్స్ కి place. క్రౌన్ కోసం కమిట్మెంట్ ఇస్తున్నారు, లేకపోతే డబ్బులు ఎదురిచ్చేసి క్రౌన్ కొనుక్కుంటున్నారు. ఎదుటి వాళ్ళకి అర్థమైపోతుంది తనలో టాలెంట్ ఉందా లేదా అన్నది. ఎదురు జూరీ కూర్చుంటారు, జూరీని వచ్చి కన్విన్స్ చేసేస్తున్నారు వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పి. ఇంకా మేము ఎందుకు అక్కడికి వెళ్ళి కూర్చోవడం? టాలెంట్ లేని వాళ్ళందరికి ఇస్తే మరి మిగతా వాళ్ళందరూ కట్టిన వాళ్ళు మరి ఎక్కడెక్కడో నుంచి వచ్చి వీటికి కూడా 50,000 మినిమం అయిపోతుంది, కాస్ట్యూమ్ కి కానీ ఆ మేకప్ కానీ. దీంట్లో చాలా మోసం ఎక్కువైపోయింది. రోడ్డుకు ఒకటి కట్టేసి చేసేస్తున్నారు ఇప్పుడు స్టేజ్. ఇప్పుడు చాలా అంటే డిస్ట్రిక్ట్ వైజ్ గా జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ డిస్ట్రిక్ట్ వైజ్ ఒక ఊరు కాదు, అదేంటి ఒక సందుకు చేసేలాగా ఉన్నారు ఇప్పుడు. అట్లా అయిపోయింది కేవలం డబ్బు కోసం. అట్లా చూడొద్దు, టాలెంటెడ్ వాళ్ళ కోసం స్టే చేయాలి. సో వాళ్ళని కూడా మంచిగా, ఇప్పుడు ఏంటి పేజెంట్ అంటే మంచిగా నేర్పించి ఆ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ కోసం ఏం నేర్చుకోకుండా డైరెక్ట్ గా ఎక్కిచ్చేసి పిచ్చి పిచ్చిగా చేపిచ్చేస్తున్నారు. దానివల్ల వాల్యూ పోతుంది. మిగతా వాళ్ళు ఎవరైతే ట్రస్టబుల్ గా మేము ఇది చేస్తున్నాం మా దగ్గర అండి మేము మంచిగా నేర్పిస్తామన్నా కూడా ట్రస్ట్ పోతుంది. ఇలాంటి వాళ్ళ వల్ల మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. సో అందుకని చెప్పి నేను ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఎలానో మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ ఉండట్లా. సో అలాంటి వాళ్ళ కోసమే మేము వర్క్ షాప్ పెట్టాము. దీంట్లో ఏంటంటే A to Z మనం నేర్పిస్తాం ఎలా ఉండిద్ది ఏంటి అని చెప్పి 2 days క్లాస్ పెట్టాం. ఇఫ్ ఇన్ కేస్ ఈ 2 days నేర్చుకోకపోతే మళ్ళీ మేము వేరే ఊర్లో పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం. దాంట్లో వచ్చి ఫ్రీగా వచ్చి జాయిన్ అవ్వండి అని కూడా చెప్తున్నాం. ఎవరు చెప్తారు ఇట్లా? ఇలాంటి వాళ్ళని నమ్మరు. స్టేజ్ వేస్తే చాలు, స్టేజ్ మీద నడిచేస్తాము, మాకు ప్రైజ్ ఇచ్చేస్తారు అన్న ఒక ట్రోమాలో ఉండిపోయారు అందరూ. ఇదే లైఫ్, ఇదే దీనివల్లే రికగ్నైజ్ అవుతాం, దీనివల్లే ఫేమ్ వచ్చేస్తుంది అని చెప్పి. దీనికి కూడా ఒక కేటగిరీ ఉంటుంది, దీనికి ఒక ఇప్పుడు పేజెంట్ లో వచ్చేసి ఏంటంటే టాలెంట్ ఉండి షార్ట్ ఉన్నా కూడా ఇవ్వచ్చు. కాకపోతే దాంట్లో కూడా విన్నర్ ఉంటారు, ఫస్ట్ రన్నర్ ఉంటారు, సెకండ్ రన్నర్ ఉంటారు. ఇప్పుడు థర్డ్ కేటగిరీ సెకండ్ రన్నర్ ఏదైతే ఉందో దాంట్లో హైట్ అనేది అవసరం లేదు, ఫిట్నెస్ అనేది అవసరం లేదు. టాలెంట్ ఉంటే సెకండ్ రన్నర్ ఇచ్చేయచ్చు. మిగతా విన్నర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఫిజిక్ చూడాలి, అందం చూడాలి, తను ఏదైతే కాస్ట్యూమ్ వేసుకుంటుందో అది చూడాలి, అండ్ హైట్ మ్యాండేటరీ అవన్నీ చూడాలి. సో టాప్ 2లో అట్లనే తీస్తారు, టాప్ 3లో వచ్చేసి అట్లా అవసరం లేదనమాట. అదే ఎవరికి నాలెడ్జ్ ఇవ్వట్లేదండి బయట. సో ఈ వాక్ ఇట్లనే పర్టికులర్ గా చేయాలి, ఈ ట్రెడిషనల్ డ్రెస్ లో ఇలానే చేయాలి, వెస్ట్రన్ లో ఇలానే చేయాలి అని ఎవరు చెప్పట్లా. ఒకటే వాక్ నేర్పిస్తున్నారు, రుద్దుతున్నారు, పంపించేస్తున్నారు. వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారు లేదా కూడా చూడట్లా. డబ్బులు వచ్చేస్తున్నాయి వాళ్ళకి, ఆ డబ్బులు చూసుకుంటున్నారు అంతే. ఈ పిచ్చోళ్ళు ఏంటి పాపం మమ్మల్ని స్టేజ్ ఎక్కిచ్చారు, మాకు ప్రైజ్ ఇస్తున్నారు, అదే చాలు అని అనుకుంటున్నారు. ఇంకొకటి చాలా మంది మేకప్ రాకుండా మోడల్స్ ని కూర్చోబెట్టి ఎలా పడితే అలా మేకప్ వేస్తారు. అంటే ఇంకా అది ప్రాక్టీస్, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతాం కదా. ఇంకా మేకప్ కి ఏంటి ఖచ్చితంగా స్కిన్ ఇంపార్టెంట్. సో పిచ్చిగా వచ్చి ఏంటంటే ఇంకోసారి మళ్ళీ రైట్ చేసుకుంటారు, వాళ్ళే కరెక్ట్ చేసుకుంటారు. మీరు అసలు చాలా పెద్ద బ్రాండ్ ప్లష్ తో కూడా వర్క్ చేస్తున్నాను, రేపు వాళ్ళకి పంపిస్తున్నాం మనం స్టూడెంట్స్ ని. సో అంత పెద్ద బ్రాండ్ వాళ్ళతో మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా వర్క్ చేస్తారా? నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఒక మోడల్ గా ఉన్నప్పుడు వాళ్ళు హైదరాబాద్ లో కూడా పెట్టలేదు, చెన్నైలో ఉంటది వాళ్ళది. నేను ఇక్కడ వాళ్ళు ఆడిషన్స్ పెట్టారు, ఇట్లా అంటే లైక్ మోడల్స్ కావడానికి కూడా వాళ్ళ దగ్గర వర్క్ చేయడానికి ఆడిషన్ ఉండిద్ది. దానికి కూడా నేను ఇక్కడ నుంచి డబ్బులు పెట్టుకొని నేను చెన్నై వెళ్ళా. నాకు లొకేషన్ ఏం తెలియదు, ఎక్కడ స్టే చేయాలో కూడా తెలియదు. మా ఫ్రెండ్ నేను వెళ్ళాం, తనను కూడా నేను ఫోర్స్ చేసి తీసుకెళ్ళా, ఇద్దరం వెళ్దాం, వాళ్ళు ఇలా ఆడిషన్స్ పెట్టారు, మనం ఏంటో ప్రూవ్ చేసుకుందాం, వాళ్ళ దగ్గర ఒక్కసారి వర్క్ చేసిన, లైఫ్ టైంలో ఒక్కసారి చేసిన చాలు, ఆవిడతో ఒక్కసారి మాట్లాడితే చాలు సంతోషి శ్రీకర్ గారితో అనుకున్నా. అన్ఎక్స్పెక్టెడ్ గా ఏమైంది, మేము వెళ్ళాము, వాళ్ళ ఫ్రెండ్ హౌస్ లో ఉన్నాం, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ హౌస్ లో ఉన్నాము, వెళ్ళాం, ఆడిషన్ జరిగింది, మాకు కాల్ వస్తుంది అని చెప్పారు, రాలా. 1 week తర్వాత కాల్ వచ్చింది చెన్నై నుంచి. కానీ మేము ఉంది గుంటూరులో, మేము ఉండేది యాక్చువల్లీ. నాకు నైట్ కాల్ వచ్చింది నెక్స్ట్ డే మార్నింగ్ రావాలని. నేను అప్పటికప్పుడు ఎట్లా రాను, 9 o'clock వచ్చింది, నేను నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clock ఉండాలంటే నేను ఎప్పుడు ప్యాక్ చేసుకోవాలి, నేను ఎప్పుడు వెళ్ళాలి, అట్లా నాకు పోయింది. నేను వెయిట్ చేస్తున్నా ఎప్పుడు పిలుస్తారా, నేను చాలా వెయిట్ చేశాను. హైదరాబాద్ లో కొత్త అకాడమీ పెట్టారని తెలిసింది, దానికి చాలా ట్రై చేశాను, పిలవలేదు. వేరే వాళ్ళ త్రూ, అప్పటికే కాస్టింగ్ వేరే వాళ్ళు స్టార్ట్ చేస్తారు అక్కడ, నాకు వెళ్ళే ఛాన్స్ కూడా రాలా. నాకు ఇంకో ఫ్రెండ్ ద్వారా ఒకసారి వచ్చింది, నేను స్టూడెంట్ కి వెళ్ళాను అక్కడ మేక్ ఓవర్ చేసుకోవడానికి. అక్కడ నన్ను ఆవిడ చూసారు, ఆవిడకి నేను నచ్చాను, నెక్స్ట్ టైం నేను పిలుస్తానని కూడా మేడం చెప్పారు నాకు. అలాగా మేనేజర్ నేను నా ఫ్రెండ్ త్రూని తన పర్మిషన్ తీసుకొని నేను ఇట్లా ఏజెన్సీ స్టార్ట్ చేశాను రీసెంట్ గానే, నా దగ్గర మోడల్స్ ఉన్నారు, మీకు కావాలంటే చెప్పండి అన్న. వాళ్ళ దగ్గర చాలా మంది కాస్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు, నా దగ్గర ఎక్కువ తీసుకునే వాళ్ళు కాదు, 1-2 అట్లా తీసుకునే వాళ్ళు. ఇప్పుడు నేను దాదాపు వాళ్ళకి 58 ఇస్తున్నాను ఈ 2 days కి. దానికి ముందు మెయిన్ ఇప్పుడు వీళ్ళకి ఇస్తుంది స్టూడెంట్స్ కి 58, దానికి ముందు సంతోషి మ్యామ్ కూడా చేయాలి, స్టూడెంట్స్ ముందు చూపించాలి కదా మేక్ ఓవర్ అనేది, దానికి కూడా మన దగ్గరే తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ కాస్టింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళలో కూడా ఎవరు పర్ఫెక్ట్ గా చేస్తున్నారు, ఎవరిని మోడల్ కి కరెక్ట్ గా
పంపిస్తున్నారు, పేమెంట్ ప్రాపర్ గా ఇస్తున్నారు, చూసి వాళ్ళనే తీసుకుంటున్నారు. అలా నన్ను ఒక 6 months టెస్ట్ చేసిన తర్వాత నా దగ్గర ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. వాళ్ళు ఈజీగా నా దగ్గరకు రాలా. అప్పుడు నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.